సదాశివపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని జయ చైతన్యరెడ్డి అన్నారు. ఆదివారం సదాశివపేట పట్టణంలోని 8వ వార్డులో ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి సిహెచ్ రేణుక శ్రీనివాస్ గౌడ్ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా జయరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, మీ గల్లీలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. జగ్గారెడ్డి లాంటి నాయకుడు చాలా అరుదుగా ఉంటారని, అంతటి నాయకుడు మీకు అండగా ఉన్నాడని, కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసి ఆదరించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సదాశివపేట పట్టణంలోని 26 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటే వార్డుకు 8 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. అనంతరం అభ్యర్థి సిహెచ్ రేణుక శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తనకు ఒకసారి అవకాశం కల్పిస్తే వార్డు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజేఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిల సహకారంతో వార్డును మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గడిల రామ్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న, నాయకులు వసీం దాదా, రాములు గౌడ్, కోవూరి సత్యనారాయణ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఎన్నో సమస్యలు చూసినా ఇది నిద్రపోకుండా చేపించే బాధ్యత నాది. నిద్రపోకుండా పని చేసి చూపిస్తా. నేను మాటలతో కాదు చేతలతో చూపిస్తా. పెద్ద పెద్ద నాయకులు అండదండలు మాకున్నాయి. ప్రభుత్వం మాది ఉన్నది. గత ప్రభుత్వం చేసింది ఏమో మాకు తెలియదు, కానీ ఇప్పుడైతే మేము చేసి చూపెడతాం. మీరు మెజార్టీ నాకు ఇచ్చి కాంగ్రెస్ గారికి ఓటేస్తే ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను. చేసి మీ ముందు పనులు చెప్పి మీ ముందుంటాను. మీ యొక్క అమూల్యమైన ఓటును చూసి ఆలోచించి ఓటేయాలని ప్రతి ఒక్క ఓషర్ మహాశయులకు ప్రతి ఒక్కరి మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. వాడంతా తిరిగి చూస్తే ఎక్కడ చూసినా రోడ్లు అయితే లేవు. ఒక్క రోడ్డు కూడా అనిపించలేదు నాకు. అంటే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్పడం జరిగింది 10 సంవత్సరాల నుంచి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని. ఇప్పుడు వాటర్ సమస్య కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది. ఇప్పుడు మనకు నీళ్ళ సమస్య చాలా ఇంకెక్కువ అవుతుంది. ఇప్పుడున్న సమస్య కంటే ఇంకెక్కువ అవుతుంది ఎండాకాలం వల్ల. మరి నేను చెప్పేది ఏంటంటే 10 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం ఉండే మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు, వాళ్ళ పనితీరు చూసిండ్రు. మరి ఇప్పుడు మేము అవకాశం అడుగుతున్నాం. మీకు అందరికీ తెలుసు జగ్గారెడ్డి గారు ఎప్పుడు ప్రజల కోసం, డెవలప్మెంట్ కోసం పనులు చేసే వ్యక్తి. నేను కొత్తగా చెప్పక్కర్లేదు. అట్లాంటి నాయకుడికి మేమందరము కింద అంటే చూసి నేర్చుకుంటున్నాం. ఏంది ఎట్లా లీడర్షిప్ చేయాలి, ఎట్లా పనులు చేయాలి, ఎట్లా ప్రజల్లో ఉండాలి. అట్లాంటి లీడర్షిప్ లో మేమందరం కూడా ఇక్కడ కార్యకర్తలు కానీ వార్డుల శ్రీనివాస్ గౌడ్ గారు గాని ఏమంటున్నారు, పని కోసం వచ్చినా అని చెప్తున్నారు. చేయనికైనా సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అమ్మ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి జగ్గారెడ్డి గారు కూడా ఫండ్స్ ప్రతి వార్డుకు కూడా ఫండ్స్ ఇప్పించడం జరుగుతుంది. మరి మీకు కావాల్సిన సదుపాయాలు మీరు అడిగేది ఏం లేదు. నీళ్ళ సమస్య, రోడ్ల సమస్య, డ్రైనేజీల సమస్య ఇవి కూడా తీర్చకపోతే ఈ గవర్నమెంట్ ఎందుకమ్మా? అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం నేను వచ్చి కూడా ఇందిరమ్మ పథకం మీద ఇవ్వడం జరుగుతుందమ్మా. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కేవలం మీ వార్డ్ అభివృద్ధి కోసమే, మీ ఇంటి మంచి కోసమే. అదొక్కటి మీరు ఆలోచన చేసి, నేను ఒకటి చెప్తున్నా, నేను ఏ పార్టీ వాళ్ళని ఏమన్నట్లే, అందరూ అవకాశం కోసమే చూస్తారు. కానీ వాళ్ళ అవకాశం ముఖ్యం కాదు, మీ పని ముఖ్యం కదా. మీ పని అవ్వాలంటే ఏం కావాలమ్మా? అవునా కాదా అమ్మ? మీకు తెలిసిన అందరికీ చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, జగ్గారెడ్డి గారు ఫండ్స్ తీసుకొని వస్తున్నా అని చెప్తున్నారు. ప్రతి వార్డు కూడా డెవలప్మెంట్ చేద్దాం. మరి శ్రీనివాస్ గారిని, రేణుక గారిని మీరు అందరూ గెలిపించి పనులు చేపించుకోండి దగ్గరుండి. అదొకటి.